ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పర్యటన కొనసాగుతుంది. దాంట్లో భాగంగా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం అడ్డాలో ఉన్న రూమ్స్ సరిగా లేక క్లాస్ రూమ్స్లలోనే పడుకునే మొత్తం హాస్టల్ డర్టీగా ఉండేది. వాష్రూమ్స్ కూడా లేవు. చాలా మా ప్రాబ్లమ్స్ సార్ వచ్చి అర్థం చేసుకున్నాక మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు మంచిగా క్లాసెస్ కట్టించిండు సార్. మేము మంచిగా చదువుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా నాకు కస్తూర్బా బాలికలకు సంబంధించిన హాస్టల్ వసతి 6 to 12 వరకు, అంటే పూర్తి స్థాయిలో ఇటు స్కూలు కాలేజీ రెండు కూడా అకామిడేషన్ ఇక్కడ ఇవ్వడంతో పాటు అద్భుతమైన భోజనం, దాంతోపాటు విద్య నైపుణ్యత అన్ని రకాలుగా ఇక్కడ ఉంది. దాంతోపాటు వ్యాయామం కూడా ఉంది, అంటే ఆటల పోటీలకు సంబంధించి కూడా జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిజాలేంటో వెలుక్కు తీసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నమస్తే, నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అయితే దాంట్లో భాగంగా చాలా చోట్ల కూడా భిన్నమైన వాదనలు, విభిన్నమైన కథనాలను కూడా నేను చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులకు సంబంధించి వాళ్ళకున్న ఫండ్తోని మాత్రమే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా మాత్రం చాలా వరకు అడుగు వేసే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల అది సాధ్యమవుతుంది, మరికొన్ని చోట్ల అది సాధ్యం కాని పరిస్థితి కనబడుతుంది. కానీ నేను అలా వెళ్తున్న తరుణంలో నల్గొండ నుంచి కాస్త ప్రయాణం చేస్తున్నప్పుడు మునుగోడు నియోజకవర్గం కనబడింది. ఈ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మెయిన్ రోడ్డు పక్కనే నాకు ఒక స్కూల్ కనిపించింది. నిజంగా ఇది కార్పొరేట్ స్కూలా, ఏ నారాయణ ఏ చైతన్య అనే డైలమాలో ఒక్కసారి అనిపించింది. నిజమా ఏంటా అని ఆరా తీసే ప్రయత్నం కాస్త చేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ అనేది బయటపడింది. ఎందుకు అంటే దాని యొక్క కట్టడాలు కానీ, లేదా ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ ఉండే వాళ్లకు ఆహారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయంటూ కితాబిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇది నిజమా కాదా అనేది తెలిసే ప్రయత్నంలో మాత్రం వైఆర్టీవీ ఉంది. అయితే ఒకసారి నా వెనకాల కనబడుతున్న ఒకసారి బోర్డు చూడండి. ఇది కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం అండ్ జూనియర్ కాలేజ్ అంటూ ఇక్కడ చూస్తున్నాం, మర్రిగూడకు సంబంధించి. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యేకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1,50,00,000తో సొంత ఫండ్స్తో నిర్మాణం చేపట్టడమే కాకుండా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, కాలేజీలకు ధీటుగా కూడా దీని యొక్క నిర్మాణం జరిగింది. అదే స్థాయిలో కూడా ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు కూడా అంత స్థాయిలో కూడా నైపుణ్యం ఉన్నవారే ఉన్నారు. ఇంకో మరోవైపు 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా, అది స్కూలా, కాలేజా, డిగ్రీయా, పీజీ కాలేజా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ పక్కన ఎన్సీసీ కానీ, మరో పక్కన ఎన్ఎస్ఎస్ కానీ, ఇతరత్ర ఉంటాయి. కానీ గ్రౌండ్లు లేక చాలా కాలేజీలు, స్కూళ్ళు ఇబ్బంది పడుతున్న తరుణాలు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపు ఎకరాలలో కూడా గ్రౌండ్ ఉండడం, దాంతోపాటుగా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా కూడా మొత్తం కార్పొరేట్ స్థాయిలో కూడా స్కూళ్ళు ప్రతి క్లాస్ రూమ్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన ప్రహారీకి సంబంధించి మహిళలకు ఎలాంటి రక్షణ కావాలో అలాంటి రక్షణను కల్పిస్తూ పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో మర్రిగూడకు సంబంధించి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా హర్షాకేతంలో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా మరోవైపు ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు, దాంతోపాటు మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలు కావచ్చు, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో గత ప్రభుత్వమా అంతకుముందు ప్రభుత్వాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఎక్కడ చేపట్టకపోవడం కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం. అయితే దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్మాణాలకు సంబంధించి, ప్రహారీకి సంబంధించి, లేదా టాయిలెట్లకు సంబంధించి, లేదా భద్రత విషయంలో కానీ, లేదా ఈ స్కూల్కు సంబంధించిన మెయింటెనెన్స్ విషయంలో కానీ, దాంతోపాటు ఇక్కడ కమిటీలు వేయడం, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళను రక్షణ కల్పిస్తూ ఇక్కడ అందరికీ కూడా మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, దాంతోపాటు రక్షణ కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ స్థానికులకు సంబంధించి, అంటే మర్రిగూడకు సంబంధించిన నేతలందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నేను వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు అంటే కూడా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడ కూడా ఇలాంటి అభివృద్ధిని కానీ ఇదంతా కూడా మనం చూడని పరిస్థితి అయితే కనబడుతుంది. సో కొంతమంది నేతలు ఉన్నారు ఇక్కడ, అంటే పార్టీలకు సంబంధించిన నేతలు అనుకోవచ్చు, లేదా ఈ స్కూల్కు సంబంధించి రక్షణ కోసం కావచ్చు, లేదా ఎమ్మెల్యే గారి ఆదేశాలు అనుకోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారు చేసిన మంచి అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేతలు అనుకోవచ్చు. వారందరూ కూడా నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా నేను ఇలాంటి స్కూల్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. సో ఖచ్చితంగా కూడా దీన్ని ఆరా
ఆరా తీసే ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నాను. సో ఇది నిజమా కాదా, దాంతోపాటు ఎన్ని కోట్లు వెచ్చించారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి మెన్యూ అందిస్తున్నారు, టీచర్లకు సంబంధించిన అర్హతలు ఏంది, వాళ్ళ యొక్క విద్యా బోధన ఏ విధంగా చేస్తున్నారు, దాంతోపాటు వీళ్ళకి ఎలాంటి గేమ్స్ ఉంటాయి, దాంతోపాటు ఇక్కడ ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయని వాళ్ళ యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే దానికంటే ముందు నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఇలాంటి తీర్చిదిద్దాలనే ఆలోచన వచ్చింది ఎమ్మెల్యే గారికి ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏందన్న అంటే స్కూల్కు సంబంధించి 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడ కూడా సొంత ఫండ్స్తోనే నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే జర్నలిస్ట్గా చాలా నియోజకవర్గాలు తిరుగుతూనే ఉంటాం. కామన్గా ఎమ్మెల్యేకి సంబంధించి ఫండ్స్లోనో లేదా ప్రభుత్వానికి సంబంధించిన నిధులతోనే చేస్తారు. ఎందుకు సొంత నిధులతో చేయాల్సి వచ్చింది, రీజన్ ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనం 13-7 ఇక్కడ ఐకాంప్ ప్రోగ్రామ్ పెట్టినుండే సారు కంటి ఆపరేషన్. అదే మన నిజవర్గం మొత్తంలో 10th క్లాసు ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ ముగ్గురికి అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంగా అది వచ్చి ఇక్కడ కస్తూర్బా స్కూల్లో కూడా ఒక ప్రోగ్రామ్ మునుగోలులో పెట్టినుండే. వాళ్ళు అటెండ్ కాలేదు ఇక్కడ ఉన్న స్టూడెంటు. అంటే ఆడికి వచ్చారు ఏదో కంటి వెలుగు ప్రోగ్రాంకి వస్తే సార్ అన్నాడు, నేను స్కూల్కి వచ్చి చూసి అక్కడనే ఇస్తా అని చెప్పి సార్ సొంతంగా మాట్లాడినుండే. సార్ ఇక్కడ వచ్చేవరకల్లా అక్కడ మొత్తం గ్రౌండ్ లేదు, మొత్తం దోమలు, కంప చెట్లు. అసలు ఈ స్కూల్ అనేది మరుగుడంలో కొంతమంది నాయకులు తెలియదు, అసలు వెలుగులకే లేదు, ఇంతవరకు అసలు తెలియదు ఈ కస్తూర్బా స్కూల్ అనేది. సార్ వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్ని అడిగితే ఆ పైకి పోయి చూస్తే ఆ బెడుతూ గిడుతూ ఒకరు తందులో ఎవరు కాళ్ళ మీద ఎవరు ఇట్లా చూసి క్షమించిపోయాడు సార్. ఎమ్మటే చేసి అప్పటికప్పుడు సార్ కళ్ళ పొంట నీళ్లు రావడం జరిగి అంత జరుగునుండే. సార్ ఏమన్నాడు ఎమ్మటే ఒక ఇప్పుడు 119 నిజవర్గాలల్లో ఎమ్మెల్యే గారు ఏ సొంతం పైసలు పెట్టినా నిధులు వచ్చినా చేసే పరిస్థితి లేదు. ఆ టైంలో సొంతం నిధులు పెట్టి 1,50,00,000 అప్పటికప్పుడు పెట్టి ఎమ్మటే ఇక్కడ సార్ కంపెనీలో చేసే మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళని పిలిపించి ఎమ్మటే వేయించి నాకు నెల రోజులలో కంటిన్యూ చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పి మా ఇక్కడున్న లీడర్లు కావచ్చు, అది కావచ్చు, కమిటీ వేసి వీళ్ళని ఎప్పటికప్పుడు వచ్చి మీరు చేయాలి, ఇప్పుడు నేను నెల రోజులలో నేను చూపించాలని చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా ఎప్పుడు 10 నెలకొకసారి మీరు పోవాలి, లంచ్ విషయంలో ఏదున్నా కానీ చెక్ చేయాలి, ఏదున్నా కానీ మెసేజ్ చేయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఒక నారాయణ స్కూలు, ఒకటి చైతన్య స్కూల్, దానికి ధీటుగా కార్పొరేట్ ధీటుగా ఇంత మంచి చూసారు కదా, మీరు కూడా చూసారు కదా ఎట్లా ఉన్నాయో అట్లా తయారు చేసి సార్ ఇవ్వడం జరిగింది. సార్కు ఇక్కడ ఈ స్టూడెంట్ ఎంత ఇప్పుడు మీరు అక్కడ పోతే సార్ని ఒక దేవుడిగా కొలుగుతారు. మాకు కూడా ఇంత మంచి మాకు రాజకీయంగానే మాట్లాడతలేను, మా నిజవర్గానికి మా రాజగోపాల్ సార్ రావడం మా అదృష్టం, మేము ఎప్పుడూ చేసుకున్న పుణ్యం అది, మేము అదే భావిస్తున్నాం. మాకు చాలు, మాకు ఏదో చేస్తూ కాదు, రాజకీయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ఒక దేవుడు లాంటి మనిషి మాకు, మా మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఎప్పుడో చేసిన పుణ్యానికి ఇప్పుడు రాజగోపాల్ సార్ మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాకు ఆ సంతోషం చాలు. సంతోషంతో ఆ సార్ చూసుకొని బతకగలుగుతామని మేము భావిస్తున్నాం. రైట్, చూసారు కదా మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం ఏంటన్నా అంటే ఈ అభివృద్ధికి సంబంధించి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఏంటి? అంటే ముఖ్యంగా 13/7/2025 రోజున మండలంలో ఐక్యాంప్ పెట్టడం జరిగింది. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ నుంచి ప్రిన్సిపాలు, 2 టీచర్లు వచ్చి సార్ ఇట్లా మా స్కూల్లో ఒకసారి రాండి, మా స్కూల్ పరిస్థితి ఒకసారి చూసి రాండి అనగానే ఎమ్మటే ఇక్కడికి వచ్చి మొత్తం డార్మెంటర్ కానీ వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న బాత్రూమ్ లెట్రూమ్లు కానీ లేక ఒకరిద్దరు పోతే మళ్ళీ వాళ్ళు పోయి వచ్చిన దాకా కూడా లేని పరిస్థితి బాత్రూములు. అటువంటి పరిస్థితుల్లో చూసి ఎమ్మటే సారు నేను కట్టిస్తాను, నా సొంత డబ్బులు పెట్టైనా కానీ నేను ఇక్కడ కట్టిస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చి ఎమ్మటే మళ్ళీ తెల్లారే సారు మనిషిని ఇంజనీర్ని పంపి మొత్తం ఎస్టిమేషన్ వేయించి 1,50,00,000తోటి మొత్తం రూములు, క్లాస్ రూమ్లు, బాత్రూములు 40 బాత్రూములు, 9 క్లాస్ రూములు మొత్తం సారు సొంత డబ్బులతోటి కార్పొరేట్ స్థాయిలో చైతన్య కానీ నారాయణ కానీ దానికి ధీటుగా ఇక్కడ కస్తూర్బా స్కూల్ను చేయడం జరిగింది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి సారు సొంత డబ్బులతోటి ఇంత స్కూల్, ఎందుకంటే ఆడపిల్లల మీద ప్రేమతోటి ఇంత ఉండి కూడా మనం గవర్నమెంట్ చేయలేకపోతుంది. గవర్నమెంట్ కాడ డబ్బులు ఉన్నాయా లేవా అది పక్కన పెడితే నా సొంత డబ్బులతోటి నేను స్కూల్ను డెవలప్ చేస్తానని చెప్పేసి
రాజగోపాల్ రెడ్డి సార్ సొంత డబ్బులతోటి చేయడం జరిగింది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి సార్కు ఈ స్కూల్ పిల్లలు కానీ మేము కానీ రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేయడం రాజగోపాల్ రెడ్డి గొప్పతనం అనుకోవాలి. ఎక్కడ కూడా 119 కాన్స్టిట్యున్సీలలో కస్తూర్బా స్కూల్ ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ప్రకారంగా లేదు. మీరు చూడండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, ప్రతి మండలానికి వెళ్ళండి, ఎక్కడ కూడా ఇట్లాంటి స్కూల్ ఏడలేదు. ఇంత మంచిగా స్కూల్ గ్రౌండ్ అయితేంది, బాత్రూమ్లు అయితేంది, క్లాస్ రూమ్లు అయితేంది, సొంత డబ్బులతోటి గ్రౌండ్ చుట్టూ ఫెన్సింగు మొత్తం ఏది ఉన్నా మంచిగా రాజగోపాల్ రెడ్డి ఆలోచించి ఇట్లా చేయడం చాలా సంతోషం. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే మీ నియోజకవర్గంలో స్కూల్తో పాటు చాలా అభివృద్ధి చేశారు. చాలామంది పేదలకు, దాంతోపాటు చాలామందికి కూడా సహాయ సహకారాలు కూడా అందించే ప్రయత్నం కూడా ప్రతిసారి చేస్తా అని చెప్తున్నాను. మొన్న మునుగోడు మండలంలో కొన్ని మన వికలాంగులకు చైర్స్ మన అవి స్కూటీలో ఎన్ని వచ్చినాయి ఉండే. ఆ రోజు ఒకరికి యాక్సిడెంట్ అయ్యి, అంత ముందుకి ఒక 1-2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మొత్తం కోమలకి వెళ్ళిపోయినా కానీ కొద్దిగా ఫ్యూరీ అయ్యి కొద్దిగా వచ్చి చేసి మొత్తం వీల్ చైర్లోనే అక్కడికి వచ్చి ఇద్దరు పిల్లలు వాళ్ళకి తిండి పెట్టలేని స్థితి వాళ్ళ భార్యది. అటువంటి టైంలో సార్ మా పరిస్థితి సార్ ఇట్లా ఉందని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఏడ్చి ఇట్లా చెప్పగానే నెలకు 25,000 రూపాయలు నా సొంత డబ్బుల నుంచి నెలకు 25,000 రూపాయలు నేను నీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి అప్పటికప్పటికి పిఏకి చెప్పి ప్రతి నెల 25,000 నేను రాజకీయాలలో నేను లేకపోయినా ఏం లేదు, కంపల్సరీ నేను నెలకు 25,000 మీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి అట్లా 5కి ఇంకా కొంతమంది కూడా పేర్లు దుబ్బాక వెంకన్న అని చండూరు మండలం కొండాపురం విలేజ్, అతనికి నెలకు 25,000, ఇంకా కొద్దిగా నేమ్స్ తెలియదు. అట్లా ఇంకొక 5-6కి ఆ నెలలనే ఒక 5-6కి ఇవ్వడం జరిగింది. నాంపల్లి మండలంలో కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఇట్లా యాక్సిడెంట్ అయ్యి భర్తలు చచ్చిపోయి ఇట్లా అనాథలుగా ఇప్పుడు పిల్లలు వాళ్ళ తల్లితో పాటు పిల్లలను ఎట్ట పోషించాలనే ఉద్దేశంతో తల్లి బాధను చూసి కూడా సార్ ఇట్లా 1,00,000-2 లక్షలు ఇట్లా నీకు 10,000 5,000 ఇచ్చే గుణం కాదు సార్ది. ఏదున్నా ఆ కుటుంబం నిలబడాలంటే ఎట్లా నిలబడుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనుకో, ఒక చెరో లక్ష వేయాలన్నా డిపాజిట్ చేస్తారు. అట్లా మా విలేజ్లో మేడ్చందాపురం విలేజ్లో ఒక అతను ఎరకల్లో అతను పోరగాడు పాపం క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండే. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు చెరో 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇక కోట్ల రూపాయలు ఇట్లా పంచిపెట్టడం జరుగుతుంది. అది పేద ప్రజల కోసం. మంచి మనసున్న మహారాజు మా రాజగోపాల్ రెడ్డి గారు. మా రాజగోపాల్ రెడ్డి గారికి మేము మా కాన్షియన్స్ ప్రజలు రుణపడి ఉన్నాం. మా సారు ఇంకా ఇటువంటి సేవలు ఎన్నో చేస్తాడు. ముఖ్యంగా మెయిన్ మా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి కూడా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మా సారు మంత్రి పదవి వచ్చిందనుకో మా కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడి ఉన్న కాన్స్టిట్యున్సీ మాది మునుగోడు కాన్స్టిట్యున్సీ. 119 కాన్స్టిట్యున్సీలలో మా మునుగోడు కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడి ఉన్నది. మా సార్కు మంత్రి పదవి వచ్చిందనుకో మా కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ అవుతుంది. చాలా అసలు అద్భుతంగా మా సార్ ఏదైనా చేయగలుగుతాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డి చేసే సేవలు కానీ అభివృద్ధి కానీ ఎట్లా అనిపిస్తుంది? గతంలో చాలామంది ఉన్నారు, ప్రభుత్వాలు మారుతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతాయి, అయినప్పటికీ కానీ ఇట్లా అభివృద్ధి చేసే నేతను ఎక్కడ కూడా కనిపించరు, చాలా అరుదుగా ఉంటారు. మీకు ఎట్లా ఫీలింగ్ ఎట్లుంది? నా వయసు 40-42 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇప్పటి వరకు నేను నా ఓటు వచ్చినప్పటి సందు చూసినా కూడా సిపిఐ కాంగ్రెస్లో కూడా వచ్చిన లీడర్లు ఉన్నారు, నేతలు ఉన్నారు, మారారు. కానీ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మన 119 నియోజకవర్గాలలో ఎలాంటి ఒక వ్యక్తి కూడా లేడు. దానం చేసి గుణము కానీ అంత దానం చేసి చేసేంత ఓపిక కానీ ప్రజలకు, స్టూడెంట్కు, ఈ స్కూలుకు ఎవ్వరు చూడలే. నేను ఇక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ హైదరాబాద్లో కూడా చూసిన శ్రీ చైతన్య, నారాయణ, హైదరాబాద్ పబ్లిక్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లాంటి స్కూల్లో కార్పొరేట్ ధీటుగా ఏ స్కూల్ కానీ ప్రతి రూమ్స్ కానీ బాత్రూమ్స్ లేకుండే. ఇక్కడ 40 బాత్రూమ్స్, 9 రూమ్స్, స్టూడెంట్కు సరిపోయే ఉపాధ్యాయులు లేకుంటే ఉపాధ్యాయులను ఇమీడియట్లీ తెప్పించి కరెంటు, బోర్లు, వాటరు, గ్రౌండ్ మెయిన్ పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఆడుకోవాలి, ఆటలతోటే పిల్లలు హెల్తీగా ఉంటారు. అలాంటి ఇక్కడ ఏం గ్రౌండ్ లేదని చెప్పి ఇమీడియట్లీ 3 ఎకరాల స్థలం దాంట్లో గ్రౌండ్ పెట్టించి ఫెన్సింగ్ చేయించి బయటికి సెక్యూరిటీగా మొత్తం కరెంటు అట్లా వైర్లు అల్లించి ఎవరికి ఇట్లా గేటు దాటగా రాకుండా అంత బందోబస్తుగా పెట్టి చేసి మరీ ఈ పిల్లల విషయంలో
ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్లో కూడా ప్రైజులు ఇచ్చి 7,500 ఫస్ట్ క్లాస్కి 20,000 ఇట్లా ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళకు కూడా మన సీట్లు కావాలన్నా కూడా హెల్ప్ చేసే నేచరు ఇట్లాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా చూడలేదు. 119 నియోజకవర్గాలలో ఎవ్వరికి కూడా ఇట్లా చూడలేదు. అంత దానకర్ణుడు, అంత మంచి వ్యక్తి మా మునుగోడు నియోజకవర్గానికి ఉండడానికి మేము ఒక దేవునిలాగా భావిస్తున్నాము. మా భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యక్తి మాకు మేము రుణం తీర్చుకోవాలంటే మాకు ఉండాలని ఆశిస్తున్నాము. మా రాజగోపాల్ రెడ్డి ఎప్పటికైనా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇక్కడనే ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి కూడా రావాలని, కాబోయే రోజుల్లో కూడా మేము మంత్రి పదవి ఇస్తే మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ బాగుపడుతుంది. హైకమాండ్ కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మా రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుండు, సొంత నిధులతోటి ఎవరు చేస్తున్నాడు. అది మోడల్ స్కూల్లో కూడా గ్రౌండ్ చేయించున్నాడు. 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం పెట్టి సొంత డబ్బులతోటి 1,50,00,000 రూపాయలు డబ్బులు పెట్టి సొంత నిధులతోటి చేసే ఎమ్మెల్యేని కూడా ఎక్కడ కూడా చూడాలి. చచ్చిపోయిన వాళ్ళకు, బతికిన వాళ్ళకు కాన్స్టిట్యూన్సీలో పేద ప్రజలు కనిపించి పోతే చెల్లించిపోతాడు. చిన్న ఆడపిల్లలు వచ్చి మా స్కూల్కి లేదంటే 1,50,00,000 పెట్టి డెవలప్ చేసి ఒక నెల రోజులల్లో ఒక 10 మంది కమిటీని పెట్టి కమిటీ మెంబర్లో పెట్టి నియమించి ఇక్కడ ఏం జరుగుతుంది, క్షణం ఏం నడుస్తుంది వరకు అన్నీ కేర్ తీసుకొని ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉండి ఇంత రిస్క్ తీసుకొని చేసే ఎమ్మెల్యే ఎవరిని కూడా చూడలేదు. అంత రిస్క్ తీసుకుంటాడు. మా కోసానికి ఏ దానికైనా ఆశించకుండా ఎవరి దగ్గర ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆశించేటోళ్ళు ఉన్నారు, ఏదేదో చూస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నట్టు ఆయన ఇంతవరకు ఇట్లా ఆశించుడు కాదు, కన్నెత్తి కూడా చూడవు. ఏం జరిగినా అభివృద్ధి జరగాలి, పేద ప్రజలు నాకు న్యాయం జరగాలి, పేద ప్రజల తరపున నేను ఉన్నంత వరకు నా ప్రాణం అయ్యేంత వరకు నేను ఉంటా అని చెప్పే వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఒకడే. అలాంటి వ్యక్తి ఉండాలని మేము కోరుతున్నాము. మంత్రి పదవి కూడా రావాలి, ఉంటే మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ బాగుపడుతుంది. నిధులు నీళ్లు అన్నీ మాకు వెనుకబడిన అభివృద్ధి కాలేదు, ఇప్పటికైనా మా సార్ తోడు అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాము. ఇంకా హైకమాండ్ కూడా చూడాలి, మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు అసలు ఈ యొక్క అంటే స్కూల్కు సంబంధించి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మనం అనేక రకాల సినిమా డైలాగులు కొడతాం, జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా చెప్తాం. కానీ రియాలిటీకి వచ్చేటాలకి ఏనైతే కూడా ఆసక్తి చూపించని పరిస్థితి. ఎందుకంటే యువకుడిగా మీరు చాలా సందర్భాలలో మనం చూస్తూనే ఉంటాం, చదువుకున్న రోజులలో కానీ లేదా మీటింగ్స్లలో. కానీ రియాలిటీ ఇక్కడ కనబడుతుంది. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అయితే ఇక్కడ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఇక్కడ మన ఐక్యాంప్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్ వచ్చి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే సారే స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ సమస్యలను తెలుసుకొని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడున్న పిల్లలను, విద్యార్థులను అడిగితే అసలు సారు చలించిపోవడం జరిగింది. అసలు ఇక్కడ బాత్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు, డార్మెంటరీస్లో ఒకే పెట్టుకొని పెట్టకు ఆనుకొని పడుకునే పరిస్థితి ఉండే. అసలు సారు ఇక్కడ ఉన్న పరిస్థితిని చెల్లించిపోయి వెంటనే 1,50,00,000 రూపాయలతోటి సొంతంగా మునుగోడు క్యాంప్ కార్యాలయంని ఇక్కడికి తీసుకొచ్చి, అదేవిధంగా కార్పొరేట్ స్థాయికి ఢిల్లీ పబ్లిక్ స్కూలు, శ్రీ చైతన్య నారాయణ, అదేవిధంగా దానికి ధీటుగా ఇక్కడ 9 క్లాస్ రూమ్స్ను, డార్మెంటరీస్లో ప్రతి విద్యార్థి పడుకోవడానికి కాట్స్ మరియు బెడ్స్, పిల్లలకు బాత్రూమ్స్ 30 బాత్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, కిచెన్. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి క్లాస్ రూమ్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా డెస్క్ బెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డెస్క్ బెంచ్తో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని విధాలుగా కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేసి చుట్టూ ప్రహారీ గోడ, అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి శారీరక శ్రమ ఎట్లయినా ఆటలు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రతి ఆటలకు ఒక పీటీని ఏర్పాటు చేసి ప్రతి విధంగా అన్నిటినీ సమకూర్చడం జరిగింది. కానీ ఇలాంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఈ మునుగోడు నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దేవుడు మాకు ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడు మాకు ఎల్లవేళగా మాకుంటే మా నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గానికి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రతి విషయంలో మా నియోజకవర్గం ఎంతో విధంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మాకు ఉంటుందని చాలా నియోజకవర్గంలో ఇంకా చాలా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఓన్లీ స్కూల్ వరకే పరిమితమయ్యారు, ఇంకేమైనా చేస్తారు? కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు ఐ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు సాధించుకున్న విద్యార్థులకు 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, 15,000 రూపాయలతో ఆర్థిక సాయం అందిస్తూ ముందస్తు భవిష్యత్తులో ఎంతో విధంగా భవిష్యత్తు ముందుకు సాగడానికి ఉపయోగపడడానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది నిరుపేదలకు, కొంతమంది భార్యలు, భర్తలు చనిపోయి భార్య
పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు చేయూతను అందించి 25,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎంతో విధంగా ఆ కుటుంబం బాగుపడే విధంగా చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అసలు ఇలాంటి నాయకుడు ఇంత గొప్ప నాయకుడు ఈ తెలంగాణలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మునుగోడు ప్రజలు చేసుకున్న గొప్ప సంతోషంగా భావిస్తాం. అంతకుముందు ఈ కస్తూర్బా స్కూల్కు చిన్న దారి ఉండే ఇక్కడ నుంచి ఇదంతా అంటే అంత కంఫర్ట్గా లేదని చెప్పి మొత్తం గ్రౌండ్ 3 ఎకరాల గ్రౌండ్ సాఫ్ చేసి మొత్తం క్లీన్ 9 క్లాస్ రూమ్ కట్టించాడు, ప్లస్ 30 బాత్రూమ్లు, బెడ్స్ అవన్నీ చాలా డెవలపింగ్ చేసిండు. ఇంతకుముందు అసలు ఈ కస్తూర్బా స్కూల్ అంటేనే అసలు ఎవరికి అది తెలియనట్టుగా ఉండే, అలాంటిది చాలా డెవలపింగ్ చేసిండు రాజగోపాల్ సార్. అదే మా కాన్స్టెన్సీ లెవెల్లో ఐ క్యాంపులు 5,000 మందికి కంటి ఆపరేషన్ చేయించిండు. నెక్స్ట్ 3,000 మందికి కంటి అద్దాలు చేయించిండు. పేద వ్యక్తి ఎవరైనా పోతే ఆపదాన్ని పోతే 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు డబ్బులకు వెనకాడని వ్యక్తి రాజగోపాల్. ఇది పూర్తి స్థాయిలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఈ డెవలపింగ్ చేసిన దాన్ని బట్టి చూసి విద్యార్థులు చాలా హ్యాపీ. కార్పొరేట్ స్థాయిలో నారాయణ, చైతన్య, ఢిల్లీ పబ్లిక్స్ దానికి దీటుగా డెవలపింగ్ చేసింది మనసున్న మహారాజు రాజగోపాల్ సార్. రైట్, చూసారు కదా. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరందరూ కూడా చూడండి. నేను ఒక శిలాఫలకాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా రైట్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ 21/6/2011 పూర్తి స్థాయిలో కూడా గతంలో అంటే కస్తూర్బాకు సంబంధించి బాలికలకు సంబంధించిన గురుకుల విద్యాలయం, బాలికలకు సంబంధించిన గురుకుల విద్యాలయానికి సంబంధించి అప్పుడు పూర్తి స్థాయిలో వేసిన, అయినప్పటికీ కూడా ఇది డెవలప్మెంట్ కాకపోవడంతో కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పూర్తి స్థాయిలో వచ్చిన తరుణంలో పూర్తిగా కూడా అభివృద్ధి చేసే దిశగా పూర్తిగా సొంత నిధులతో 1,50,00,000 రూపాయలతో పూర్తిగా కూడా అభివృద్ధి చేసిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఒకసారి మనం క్యాంపస్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కూడా ఒకసారి చూడొచ్చు. ఇదండి, ఎందుకంటే ఒకసారి మనం చూడొచ్చు వాటర్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, విద్యార్థులకు సంబంధించిన హాస్టల్కి సంబంధించి, ఆ లైట్స్కి సంబంధించి, దాంతోపాటు అన్నీ కూడా పూర్తిగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మెస్ ఎట్లున్నది, దాంతోపాటు వంట రూమ్లో ఏమేమి వండుతారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాటర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సపరేట్గా ఉండడం, లేకపోతే వాటికి సంబంధించి నీట్గా, ఎందుకంటే లంచ్ చేసినా లేదా డిన్నర్ చేసినా లేదా టిఫిన్స్ చేసినా దానికి సంబంధించి కూడా నీట్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఈరోజు భోజనం ఏమేమి వండేళ్ళు ఏం కథ అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఏం కూర అండి మిల్లమ్మ? చికెన్ వండుతున్నావా? ఎంతమందికి వండుతావు రోజు? ఎంతమంది రోజున ఇవ్వాలా? 210. ఏమేమి పెడతారు రోజు వారం రోజులలో? పొద్దుగాల టిఫిన్ పులిహోర, మధ్యాహ్నం ఇప్పుడు చికెన్, అవును సార్. సాయంత్రం ఆలుగడ్డ వంకాయ. టిఫిన్ రోజు ఒకటే ఉంటుందా? ఒకటి ఎట్లుంటుంది సార్? ఒకటి ఉంటుంది. ఇవాళ పులిహోర వండాం, బుధవారం నాడు బోండాలు, బేస్తార నాడు బోండాలు, శనివారం నాడు జీరో రైస్. రైట్, ఒకసారి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంత నీట్గా ఉండడం కూడా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే వంట రూమ్కు సంబంధించి ఎంత నీట్గా ఉన్నాయనేది ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కామన్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి అయితే విద్యార్థులకు కనబడుతుంది. సో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు చికెన్ అట స్పెషల్. సో చికెన్ కర్రీ కూడా వండుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు నీట్గా ఉంచే ప్రయత్నం చేయడం కానీ, దాంతోపాటుగా వీళ్ళందరికీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకా మరోవైపు అటు దోమల నుంచి కానీ బయట నుంచి కానీ ఎలాంటి డస్ట్ రాకుండా పూర్తి స్థాయిలో కూడా నీట్గా ఉంచే ప్రయత్నం అయితే జరిగింది. ఇక దానితో పాటుగా పరిశుభ్రత విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో పూర్తిగా కూడా అన్నింటినీ కూడా నీట్గా ఉంచే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి బౌల్లను పూర్తి స్థాయిలో వాష్ చేసే ప్రయత్నం కానీ, లేకపోతే వీటన్నింటినీ నీట్గా చేసే ప్రయత్నంలో భాగంగా సో పూర్తిగా కూడా నీట్గా ఉండే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇదంతా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే విద్యార్థులకు సంబంధించి ఒకసారి ఏమేమి వండేళ్ళు ఏమేమి కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి ఏందమ్మా ఇది? పప్పు. ఏం పప్పు ఇది? కందిపప్పు సోరకాయ. ఓకే, ఇది సాంబారా? ఓకే, అన్నం. అదేంది? రైస్. ఇంటర్వ్యూ లేరు కాబట్టి కొన్ని పక్క కొంత అన్నట్టు సేల్ సపరేట్గా పెడతాను అంతే.
మంచిగానే అన్ని ఫుడ్ మంచిగానే పెడుతున్నాం, అన్ని మంచిగానే చేస్తున్నాం. ఎంతమంది వాడతారు మీరు? 5 వర్కర్లు. 5 వర్కర్లా? మరి ఇదేంది? ఇది అప్పటి నుంచే ఉంది సార్, ఫిల్టర్ అంట పాతగా అయింది తీసేసారు. అంతే. దీని స్టోరేజ్ రూమ్ ఇల్లనేనా మీకు? అక్కడ సైడ్లో అంతా మీరు ముగ్గురు వండుతారు? 5 వండుతారు. ఇవాళ కామెరా పెళ్ళి ఉందని పెళ్ళి. రైట్, ఇక మొత్తానికి ఇది రాజగోపాల్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే మేడం. ఏంటి వీళ్ళకు? కిచిడి విత్ టమాటో చట్నీ, బనానా రైస్ కర్రీ సేమ్ ఈ మెనూనే పాటిస్తుంది. ఇక్కడ ఈరోజు ఏం వారం? ఈరోజు బుధవారం రోజు టమాటా పులిహోర మిల్క్ విత్ బూస్ట్ ఇవ్వడం జరిగింది మొదటి. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా మన హాస్టల్కి వస్తాం. సో ఒకసారి విద్యార్థులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎట్లుంది ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే చాలా భయంకరంగా ఉంటాయి, ఇక్కడ చాలా అద్భుతంగా ఉందా లేకపోతే ఎలా అనిపిస్తుంది? ఎస్, ఇట్ ఈస్ కంఫర్టబుల్. మేము ఇంతకుముందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చాలా డర్టీగా ఉండే, నో బిల్డింగ్ కూడా కంఫర్టబుల్గా లేదు, చదువుకోనికి క్లాస్ రూమ్స్ కూడా సరిగ్గా లేకపోండే, చదవడానికి చాలా ఇబ్బంది అనిపించేది. కానీ ఎమ్మెల్యే సార్ మా ప్రాబ్లమ్స్ అన్నింటినీ అండర్స్టాండ్ చేసుకొని ఒక న్యూ బిల్డింగ్ అండ్ క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్, గ్రీజర్, ఇట్లా బెడ్స్ అన్నీ ఎస్ సార్, గ్రీజర్ కూడా సారే ప్రొవైడ్ చేసిండు. అండ్ ప్లాంటేషన్ గ్రౌండ్, మాకు ఆడుకోనికి కూడా గ్రౌండ్ లేదు ఇప్పుడు అవన్నీ ప్రొవైడ్ చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్స్ ఉండడం వల్ల క్లాస్ రూమ్స్లో హ్యాపీగా చదువుకుంటున్నాం, మంచిగా చదువుకుంటున్నాం. సార్కి రిజల్ట్ కూడా మంచిగా చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎమ్మెల్యే సార్. నేను 7th క్లాస్లో నుంచి ఇప్పుడు 10th క్లాస్ దాకా దీంట్లోనే చదువుకునే. అప్పుడు దీంట్లో చదువుకోవాలంటే చిరాకు ఉండేది, క్లాస్ రూమ్లోనే చదువుకునేది, రూమ్స్ సరిగా లేక క్లాస్ రూమ్స్లలోనే పడుకునే, చెట్ల కింద కూర్చొని చదివేది. మా ప్రాబ్లమ్స్ సార్ వచ్చి అర్థం చేసుకున్నాక మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు చాలా హ్యాపీ. నేను 8th క్లాస్లో వచ్చాను సార్. అప్పుడైతే మొత్తం హాస్టల్ డర్టీగా ఉండేది, కానీ ఇప్పుడు మంచిగా క్లాసెస్ కట్టించిండు సార్, మేము మంచిగా చదువుకుంటున్నాం. ఒకప్పుడు చదవాలని కూడా అనిపించలేదు, ఇప్పుడు మాత్రం మంచిగా పీస్ఫుల్గా చదువుకుంటున్నాం. అప్పుడు వాష్రూమ్స్ కూడా లేవు, చాలా ఇబ్బంది అనిపించింది, కానీ ఇప్పుడు మంచిగా వాష్రూమ్స్ కట్టించి ట్యాప్స్ పెట్టించింది సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. టీచర్స్ అందరు ఉన్నారు సార్, అన్ని సబ్జెక్టులకు ఉన్నారు సార్. నేను 8th క్లాస్లో వచ్చాను సార్. అప్పుడు చదువుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండిపోయేది, ఇప్పుడు చదువుకోవాలంటే చాలా ఫ్రీగా క్లాస్ రూమ్లో కూర్చొని మంచి హ్యాపీగా చదువుకుంటున్నాం. అంటే అప్పుడు బిల్డింగ్స్, బాత్రూమ్స్ ఏవి లేవు ఉండే, కానీ అంత ఉండిపోయేది సార్. ఇప్పుడు హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. రైట్, ఇది మొత్తానికి బాలికలకు సంబంధించిన హాస్టల్కి సంబంధించి. సో మొత్తానికి ఇక్కడ స్టూడెంట్స్కు సంబంధించి అన్ని బోర్డ్స్ కూడా ప్రైవేట్ పాఠశాలలు ఎట్లున్నో దానికి ధీటుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు గేట్లకు సంబంధించి కూడా భద్రత విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేను గమనించిన విషయం, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా 24 hours నిఘా, అంటే స్కూల్కు సంబంధించి ఏం జరుగుతుంది, దాంతోపాటుగా ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి, పిల్లలకు సంబంధించిన జాగ్రత్త విషయంలో కానీ భద్రత విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనబడుతున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో 24 గంటల సేఫ్టీ అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా అంటే లైటింగ్కు సంబంధించి కూడా డూమ్ లైట్ల విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో క్లాస్ రూమ్కు సంబంధించి రాత్రి వేళల్లో కూడా చీకటి లేకుండా పూర్తి స్థాయిలో డూమ్ లైట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి పిల్లల విషయంలో సేఫ్టీ మెజర్స్ దానికి సంబంధించి సీసీ కెమెరా కూడా ఇక మరొకటి కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా సీసీ కెమెరాల నిఘాలతోనే విద్యార్థులు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులను కూడా సమకూర్చి పూర్తిగా విద్యార్థులందరూ కూడా హ్యాపీగా ఉంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మొత్తానికి విద్యార్థులకు సంబంధించి స్టడీ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సో హాస్టల్కు సంబంధించి మనం కామన్గా గురుకులాలు కానీ లేదా ఇతర హాస్టల్ పోతే ఇవి ప్రైవేట్ హాస్టల్లో మాత్రమే కనబడతాయి. కానీ ఇక్కడ బెడ్స్కు సంబంధించి అంటే బెడ్స్ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. గతంలో మనం 119 అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగిన తరుణంలో చాలా చోట్ల కూడా ఈ బెడ్స్ అనేది లేకున్న పరిస్థితి అయితే కనబడింది. సో చూడొచ్చు ఇక్కడ బెడ్లకు సంబంధించి వాళ్ళు పడుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా ఉన్న అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మొత్తానికి మంచి బెడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే
పూర్తిగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి దోమలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాకుండా ఉండేందుకు వాటికి సంబంధించి జాలీలను కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా బెడ్లను ఇంతకుముందు 119 అసెంబ్లీ సెగ్మెంట్లో చాలా చోట్ల నియోజకవర్గాలు తిరిగినప్పుడు అక్కడ నేల మీద పడుకున్న దృశ్యాలను చూసాం. దాంతోపాటు కప్పుకోవడానికి చెద్దర్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనబడ్డ దృశ్యాలు అయితే కనబడ్డాయి. సో మొత్తానికి వాళ్ళ అకామిడేషన్ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికి ఓవరాల్గా విద్యార్థులకు సంబంధించి కూడా ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం. సో విద్యార్థులు కూడా హ్యాపీగా చదువుకుంటున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇది ఎందుకంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను చూసిన మొట్టమొదటి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల విషయంలో, భద్రత విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా అద్భుతంగా ఉంది అని రైట్ చూస్తారు కదా. మొత్తానికి స్కూల్ ఆవరణ కానీ అన్నీ కూడా చూస్తూ వచ్చేసాం. ఒకసారి శిలాఫలకాన్ని చూద్దాం. ఎందుకంటే రియాలిటీ అనేది కళ్ళ ముందు కనిపించాలి, అందరికీ వాస్తవాలు తెలవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నది అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి స్కూల్ కట్టించిండు, దానికి ఒక శిలాఫలకం కూడా ఉంది. ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో కస్తూరిబా బాలికల పాఠశాల మౌలిక వసతుల కల్పన, గ్రామం మండలం మర్రిగూడకు సంబంధించి అంచనా విలువ 1.5 కోట్ల రూపాయలతోని 19/10/2025లో ప్రారంభం చేసిలు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ సంబంధించి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన శాసనసభలు మునుగోడుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ శిలాఫలకం వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి అద్భుతంగా కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి క్లాస్ రూమ్స్ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో పూర్తి స్థాయిలో కూడా క్లాస్ రూమ్లకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన డెస్క్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకసారి చూడండి. బోర్డ్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి వెళ్తున్న బోర్డ్స్కు సంబంధించి వీళ్ళకి సంబంధించి కార్పొరేట్ స్థాయిలో బెంచ్లు కానీ ఫ్యాన్లు కానీ దాంతోపాటు వాచ్ కానీ కిటికీలు కానీ అంటే పూర్తి స్థాయిలో ఎంత బాగుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటు ఇంకో రూమ్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దాంట్లో కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్న స్కూళ్ళకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి ఈ క్లాస్ రూమ్ను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో డిజిటల్ క్లాసులకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు డిజిటల్ యుగంలో అడుగుపెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా డిజిటల్ క్లాసులకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది ఏంటి అనేది కూడా చూస్తున్నాం. సో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈరోజు డిజిటల్ క్లాసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు బోధించడానికి ఎలాంటి వసతులు ఏం కథ ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మొత్తానికి పూర్తి స్థాయిలో టచ్ స్క్రీన్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి బోధన కానీ దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన డెస్క్లకు సంబంధించి బెంచ్లు కానీ లేకపోతే లైటింగ్ సిస్టమ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని రకాల వసతులను అయితే కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే క్లాస్ రూమ్లో బయట పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించి గోడలు కాదు గోడలతో పాటు ఫెన్సింగ్ కూడా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. సో పిల్లలకు సంబంధించి వాళ్ళ రక్షణ కోసం రక్షణ వలయాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా విద్యార్థుల నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే మాట చాలా సందర్భాలలో విన్నాం. కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆ మాట నిజమవుతుంది అనే అంశానికి సంబంధించి అయితే ఇక్కడ కనబడుతున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఫైనల్గా ఇక్కడ అంశం ఒకటే కనబడుతుంది, విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా క్లాస్ రూమ్లు అన్నీ చూస్తాం. ఇక దాంతోపాటుగా ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ వసతి, దాంతోపాటు ప్లే గ్రౌండ్ అన్నీ కూడా చూస్తాం. దాంతోపాటు గేటుకు సంబంధించి కూడా ఎవరైనా రావాలన్నా విజిటర్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న రూమ్లు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు చెట్లకు సంబంధించి కూడా ప్రతి స్పేస్లో కూడా అద్భుతంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఒక సొంత నిధులతో పూర్తి స్థాయిలో 1,50,00,000 రూపాయలతోని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన తరగతులు, దాంతోపాటు వసతి గృహం, దాంతోపాటు విద్యార్థులకు సంబంధించిన గ్రౌండ్, దాంతోపాటుగా వాళ్ళకి అన్ని రకాలుగా వనరులు అయితే కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఒక పాఠశాలకు సంబంధించి నేను చూసిన, ఎందుకంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా 3,000 పైచలకు స్కూళ్ళ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా సొంత నిధులతో ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం కాదు, ఆ స్కూల్కు తీర్చిదిద్దిండు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యంగా చెప్పొచ్చు.